నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఈ గత నెల 27 నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రిజల్ట్ అయితే ఈరోజు రాబోతూ ఉన్నాయి. అయితే అది ఉత్కంఠగా మారింది. మొదటి రౌండ్లోనే రిజల్ట్ తేలిపోతుందన్న ఆలోచనలో ఉండే అటు నల్గొండ, వరంగల్ కావచ్చు, ఖమ్మం ఎన్నికల్లో. కానీ ప్రస్తుతం చూసుకుంటే మొదటి రౌండ్లో ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ను ఎవరు రీచ్ కాలేదు కాబట్టి రెండో రౌండ్ ఓట్లను అయితే లెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 11 మంది ఎలిమినేట్ కూడా కావడం జరిగింది. అలాగే ఇటు కరీంనగర్ చూసుకున్నా, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పూర్తిగా స్థాయిలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. అటు గ్రాడ్యుయేట్ కావచ్చు, అటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2 స్థానాల్లో ఉన్నటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాదాపు 50,000కు పైగా చెల్లని ఓట్లు నమోదు కావడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా గ్రాడ్యుయేట్ కాబట్టి అందులో చెల్లని ఓట్ల సంఖ్య తక్కువ ఉంటుందని చెప్పేసి భావించారు. కానీ ఇప్పటికే 50,000 దాటిపోయడం చాలా ఆశ్చర్యానికి గురి ఎత్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉంది. అలాగే చూసుకుంటే ఒకసారి వరంగల్, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ స్థాయిలో అయితే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్కించడం జరిగింది. దాంట్లో భాగంగా పీఆర్టీ నుండి ఉన్నటువంటి వ్యక్తి ముందంజలో ఉండడం అందరినీ శ్రీపాల్ రెడ్డి గెలుపుకు దాదాపు ఖరారు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ రెండో రౌండ్ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరు ఎక్కువ మెజార్టీ రాబోతూ ఉంది, 11,000ను ఎవరైతే అధిరోధిస్తారని చెప్పేసి చాలా ఉత్కంఠంగా నెలకొంటుంది. దీంట్లో భాగంగా కొంత సమాచారం మరికొంత డీప్గా వెళ్లే ముందు ఒక్కసారి కాలేజీ టీవీ CEO మూషం శ్రీనివాస్ గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏదైతే ఎన్నికల్లో మనం దాదాపు చెప్పండి అన్న, లైవ్లో ఉన్నాం మనం ప్రస్తుతం. చెప్పండి. ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపులు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో భాగంగా అందరూ ఉత్కంఠగా ఉంది. మొదటి రౌండ్లోనే ఎన్నికలు దాదాపు తేలిపోతాయని చెప్పేసి అనుకున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? ఎట్లా ఉంది? మీరు చూస్తూ ఉన్నారు కదా, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఒకసారి మొదట ఖమ్మం, నల్గొండ, వరంగల్ గురించి చెప్పండి అన్న. ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. పూర్తి స్థాయిలో దాదాపు 93% ఓటు హక్కును వినియోగించినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. ఇక ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారిలో దాదాపుగా 50 నుంచి 60 ఓట్లు తీసివేయగా 23,641 ఓట్లను మాత్రము ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గెలుపు కోటాకు సంబంధించింది మాత్రము 11,821 ఓట్లను గెలుపు కోటాకు సంబంధించినటువంటి ఓట్లుగా ధృవీకరించడం జరిగింది. ఇక శ్రీపాల్ రెడ్డి గురించి మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విషయంలో మాత్రం శ్రీపాల్ రెడ్డి మాత్రం దూసుకుపోతున్నట్టుగానే కనబడతా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారము శ్రీపాల్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది 2వ ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుపల్లి నర్సిరెడ్డి మాత్రము కొంచెం దూరంగానే కనబడతా ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి మాత్రము ఎక్కువ ఓట్లతో ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ట్రెండ్స్ ఒకవేళ పరిశీలించినట్టు ఏదంటే ప్రధానంగా ఆ ట్రెండ్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాగేష్. ఆ ట్రెండ్స్ లో ప్రధానంగా మనం చూస్తే శ్రీపాల్ రెడ్డి 6,105 ఓట్లతోని లీడ్ లో ఉంటే, ఆ తర్వాత గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 4,502, అలుగుబెల్లి నర్సిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి మాత్రం 4,884 ఓట్లతో కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 1 నుంచి మొదలుకొని ఒక్కొక్కరి తర్వాత ఓట్లను లెక్కిస్తూ వస్తారు. దానిలో భాగంగా లెక్కింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 12 మందిని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. 13వ రౌండ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లెక్కలు అయితే మన చేతిలో ఉన్నాయి. 11,821 ఓట్లు కోటాగా నిర్ణయించడం జరిగింది. 50% ఆఫ్ ఓటింగ్ అంటే 11,821 ప్లస్ 1 ఓటు వచ్చినప్పుడు మాత్రమే విజేతను ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇది ఇలా వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో ఇలా ఉంటే, మరొక వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించినటువంటి విషయంలో చాలా ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి మల్క కుమ్రయ్య టీచర్స్
అభ్యర్థి అయినటువంటి మల్క కుమరయ్య మాత్రం లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత స్థానాలలో వివిధ అభ్యర్థులు అయితే ఉన్నటువంటి సందర్భం. మరొక వైపు టీచర్స్ ఇలా ఉంటే గ్రాడ్యుయేట్స్ ఇది మాత్రం చాలా ఆలస్యం అవడానికి అవకాశాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ కు సంబంధించినటువంటి ఓట్లలో 50,000 వరకు కూడా దాదాపుగా చెల్లని ఓట్లు ఉన్నట్టుగా ఇప్పటి వరకు అయితే ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం మీద 2,50,000 పైచిలుకున్నటువంటి ఓట్లలో వాటన్నింటినీ 25 చొప్పున కట్టలుగా కట్టి వాటిని లెక్కించాలంటే దాదాపు రేపు ఉదయంకు ఈ యొక్క ప్రక్రియ మాత్రం ప్రారంభం కానుంది. అప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి కట్టలు కట్టేటువంటి కార్యక్రమం ఉండబోతా ఉంది. ఒకవైపు మల్క కొమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీలో టాప్ లో కనబడతా ఉంటే కరీంనగర్ విషయంలో, అలాగే నల్గొండ విషయంలో మాత్రము ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారము మనకు శ్రీపాల్ రెడ్డి పింగిలి శ్రీపాల్ రెడ్డి టాప్ లో కనబడతా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినటువంటి నర్సిరెడ్డికి మాత్రం ఎదురు దెబ్బ తాకుతుందేమన్నటువంటి ఒక పవనాలను అయితే మనం చూస్తా ఉన్నాం. మరి చూడాలి ఎలా నడుస్తుంది ట్రెండ్స్ అనేది. గ్రాడ్యుయేట్ విషయంలోకి వస్తే మాత్రం రేపు ఉదయం కల్లా ఆ యొక్క ప్రక్రియ ప్రారంభం కానున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం నాగేష్. ఓకే అన్న, ఇక్కడ ఇంకా మరో విషయం ఏంటంటే మల్క కుమరయ్య ఏదైనా అట్లీస్ట్ మొదటి ప్రాధాన్యత ఓటుతోంటే తేలే అవకాశం ఉందా గెలుపు ఓటంలో, లేదంటే రెండో ప్రాధాన్యతకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది అక్కడ? అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనం ఏ రకంగా చూసినా గానీ మల్క కుమరయ్య అనే కాదు, మల్క కుమరయ్యతో పాటుగా ఇటు నల్గొండ అయినా అదైనా రెండు వైపులా కూడా సేమ్ పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మనం రెండు అంశాలను ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీ అయినా ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినా ఇది ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓటుని, దాంతో పాటుగా 50% ప్లస్ ఒక ఓటు వచ్చినప్పుడు మాత్రమే విజేతను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తరుణంలో ఏం చేసినా గానీ మొదటి ప్రాధాన్యతలో విజేత సాధించడం అనేది కొంచెం సాధ్యమయ్యేటువంటి అవకాశం అయితే లేదు. మొత్తానికి ఫస్ట్ రౌండ్ లో 12,000 ఓట్లు సాధించడం అనేది కూడా సాధ్యం కానటువంటి విషయం. ఓకే అన్న, ఇక్కడ మరో విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 50,000కు పైగా ఇప్పటికే చెల్లని ఓట్లు, ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే పరిశీలన కాకముందుకే 50,000 చోటు చేసుకుంది. అది ఎలా చూసుకోవచ్చు? గ్రాడ్యుయేట్స్ కూడా ఇంతమంది తప్పిదాలు చేసిరంటే దాన్ని ఏ రకంగా దీనిలో స్పష్టంగా 1, 2, 3 అనేటువంటి ఆ యొక్క అంకెలను క్లియర్ గా రాసినప్పుడు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కింద గీత పెట్టడము, లేకపోతే పార్టీ పేరు రాయడము, అభ్యర్థి పేరు రాయడము, మనం వేసినటువంటి ఆ యొక్క అంకెకు రౌండ్ అప్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు మాత్రం వాటిని మురిగిపోయినటువంటి ఓట్లలాగా చూస్తూ ఉంటారు, పరిగణలోకి తీసుకోరు. అలాంటి ఓట్లను ఎక్కువగా మనం ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ లో, అంటే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ లో నుంచి వస్తున్నటువంటి సమాచారం పూర్తిగా కట్టలు కట్టి ఆ యొక్క లెక్క పూర్తయి ఈ యొక్క చెల్లనటువంటి ఓట్లను అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు కూడా మనం అయితే అంచనా వేయలేం. కానీ ఎక్కువగా అత్యధికంగా ఓట్లు అయితే ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా దాదాపు 500 నుంచి 600 వరకు చెల్లని ఓట్లను కరీంనగర్ ఎమ్మెల్సీ విషయంలో చూస్తున్నామంటే చెల్లని ఓట్ల సంఖ్య అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం నాగేష్. 24,963లో దాదాపుగా 600-700 ఓట్లు చెల్లనటువంటి ఓట్లు ఉన్నప్పటికీ దాదాపు 12,000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి గెలుస్తారు. కాబట్టి మల్క కుమరయ్య మొదటి ప్రాధాన్యతతో గెలవడానికి అయితే అవకాశం లేదు, రెండో ప్రాధాన్యతకు వెళ్ళడానికి అయితే స్పష్టంగా అవకాశం కనబడతా ఉంది. ఓకే, నల్గొండ రిజల్ట్ ఈ రోజు తేలే అవకాశం ఉందా, లేదంటే రేపటికి ఏమన్నా కొద్ది సమయంలో నల్గొండ రిజల్ట్స్ అయితే బయటికి రావడానికి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే నల్గొండకు సంబంధించినటువంటి విషయంలో మనం ట్రెండ్స్ చూస్తా ఉన్నాం. నల్గొండ 13వ రౌండ్ లో వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారము శ్రీపాల్ రెడ్డి 6,105 ఓట్లతోని ముందు వరుసలో ఉంటే, శ్రీపాల్ రెడ్డి తర్వాత అలుగువెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 4,502 ఓట్లతో ఉన్నాడు. మిగిలినటువంటి వాళ్ళలో ఒక సుధీర్ రాజు 2,091 ఓట్లు, అలాగే పులి సర్వోత్తమ్ రెడ్డి 2,337 ఓట్లు. ఈ ఓట్లను కనుక ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే మాత్రం ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం కల్లా నల్గొండ రిజల్ట్స్ అయితే బయటికి రానున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. రెండో ప్రాధాన్యత ఓట్లలో అలుగువెల్లి నర్సిరెడ్డికి పడితే మాత్రం ముందు వరుసకు వెళ్ళి ఖచ్చితంగా గెలుపు మరి వీరిద్దరి మధ్యలోనే ఉండొచ్చినటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతా ఉంది నాగేష్. చూడాలి మరి రాత్రి వరకు అయితే ఈ యొక్క ట్రెండ్స్ ను అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి డీటెయిల్గా మరింత సమాచారంకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏదైతే నల్గొండ కావచ్చు,
నల్గొండ ప్రాంతంలో అయితే ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి రిజల్ట్ అయితే ప్రస్తుతం CEO శ్రీనివాస్ గారు చెప్పినట్లు క్లియర్గా ఉంది. అలాగే మరింత సమాచారం చూసుకుంటే కొంత మనం చింతించాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే టీచర్స్ ఎన్నికల్లో 11 రౌండ్లు ముగిసేసరికి 494 ఓట్లు చెల్లెనుగా ఉన్నాయి. అటు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూసుకుంటే 50,000 పైచీలకు, ఇటు ఏదైతే మెదక్ ఉమ్మడి మెదక్ కావచ్చు, ఉమ్మడి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చూసుకుంటే 500 పైచీలకు ఇప్పటి వరకు చెల్లని ఓట్లను గుర్తించినట్టు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలు కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అలాగే ఓట్ల లెక్కింపు కావచ్చు, ఆ ప్రక్రియ కొంత ప్రశాంతంగా అయితే జరుగుతుందని చెప్పేసి ప్రస్తుతం అక్కడ చెప్తా ఉన్నారు. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలను. బాధ కలిగించింది. ఇక్కడ క్యాండిడేట్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గమనించింది ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి 10 ఓట్లను గమనిస్తే అందులో 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే మాకు చాలా బాధ కలిగించింది. ఇక్కడ క్యాండిడేట్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గ్రాడ్యుయేట్లకు ఎలా ఓటేయాలని అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు క్యాండిడేట్లు కానీ ఎవరం కూడా చెప్పలేకపోయినాం. వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది రైట్ కొట్టడం, లేదా 0-1 పెట్టడం, లేదా ఓఎని 1 అని రాయడం, లేదంటే బ్యాక్ సైడ్ 1 పెట్టడం, ఇట్లా పెట్టడం వల్ల ప్రతి 10 ఓట్లలో చూస్తే 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ అయినాయి. సో ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీని కూడా విచ్చలవిడిగా డబ్బు వంచి ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. 5 నుంచి 10,000 డబ్బులు ఏదైతే పంచారో వాళ్ళకు అవేర్నెస్ కల్పించారు. సో వాళ్ళకు మాత్రం కొంచెం న్యాయం జరుగుతుంది. మిగతా గ్రాడ్యుయేట్ల ఓట్లు మాత్రం చాలా వరకు రిజెక్ట్ అయినాయి. ఇంకా కూడా రిజెక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఒక 100 డబ్బాలు ఓపెన్ చేశారు. ఆ 100 డబ్బాలలో చూస్తే దగ్గర నుంచి 25 నుంచి 30,000 ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం 499 బాక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకా 70 నుంచి 80,000 ఓట్లు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రీ ఎలక్షన్స్ పెట్టి మాలాంటి ఇండిపెండెంట్ల వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే అక్కడ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్ల సంఖ్య పెరగడం ద్వారా ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో అవేర్నెస్ కలిగించడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. మరోసారి ఓటింగ్ పెట్టాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ అది దాదాపు సాధ్యమయ్యే ముచ్చట కాదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పడేయాల్సిందే, అదైతే బేసిక్ రూల్. కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మినిమం అనేక వీడియోలు కావచ్చు, గతంలో జరిగినటువంటి తీన్మార్ మల్లన్న ఏదైతే గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు దాంట్లో భాగంగా అనేక సందర్భాల్లో అవేర్నెస్ ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు. అలాగే మనం కూడా గతంలో కాలోజీ టీవీ వేదికగానే ఎట్లా ఓటు వేయాలో, ఓటు వేసే విధానం ఏందని చెప్పేసి అవేర్నెస్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే చూసుకోవచ్చు, అనేక ఓట్లు అయితే తప్పిదం అంటే ఏదైతే చెల్లని ఓట్లుగా పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఒకసారి మరో వ్యక్తి కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇక్కడ మేము పొద్దున 8 గంటల నుండి చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 35,000 ఓట్లు చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టిండ్రు. రాత్రి 12 వరకు అవి 60,000 దాటే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు, ఓటర్లకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వాళ్ళు ఎట్లా ఓటు వేయాలో తెలియదు. కాబట్టి వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి, రీ ఎలక్షన్స్ పెట్టాలని ఇండిపెండెంట్ అభ్యర్థులంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కల్పాషన్. అధికారుల అక్రమాలను, ఎన్నికల అధికారుల అక్రమాలను, ప్రభుత్వ అధికారుల అక్రమాలను, నోటుకు ఓటు, నోటుకు ఓటు, నోటుకు ఓటు. ఇండిపెండెంట్ అభ్యర్థుల ఐక్యత, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఐక్యత. ఎన్నికల ఓకే, చూస్తున్నారు కదా, అక్కడ ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000కు పైగా ఇప్పుడు ఉన్నటువంటి కౌంట్ కావచ్చు, ఈవినింగ్ లోపు కావచ్చు, లేదంటే రాత్రి ఏదైతే అయితే ఉందో ఆ రాత్రి ఎన్నికల ఏవైతే పూర్తి స్థాయిలో 498 పైగా బాక్సులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బాక్సులు అనేది చూసి పరిశీలించిన మేమోట దాదాపు అవి 80,000కు చేరుతాయన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇది అయితే చాలా బాధాకరమైన విషయం అనుకోవచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు సరే గతంలో అయితే
బ్యాలెట్ సిస్టమ్ ఉంటుండే, ప్రస్తుతం ఈవీఎం సిస్టమ్ రావడం అట్లాంటి వాటికి చోటు చేసుకుంటలేదు. కానీ సాధారణ ప్రజలు కూడా ఏదైనా తప్పిదాలు చేసిరంటే దాన్ని కొంతవరకు ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే అందులో విద్య ఉన్న వాళ్ళు ఉంటారు, విద్య లేని వాళ్ళు ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్ అని చెప్పబడే ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇంత మేరకు తప్పుడు ఓట్లు అంటే ఏదైతే తప్పుగా అందులో నమోదు చేయడం కావచ్చు, రాయడంలో తప్పిదాలు కావచ్చు, పొరపాట్లు జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో దాదాపు 50,000 పైచీలకు ఉండడం అనేది కొంత బాధాకరమైంది. ఎందుకంటే రేపటి రోజు చట్టసభలకు పోయే ఎన్నికలు ఇవి. ఆ చట్టసభలకు పోయే వ్యక్తుల విషయంలో తప్పిదాలు జరగడం అనేది చాలా బాధాకరం. ఓటుకు నోటు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో కనిపించినటువంటి సందర్భాల్లో అనేక మంది గ్రాడ్యుయేట్స్ కూడా కాల్ చేశారు. ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి నాయకులు కూడా చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో డబ్బు అయితే ప్రలోభాలకు చూపించలేరు అని అనుకోవచ్చు. ఎందుకంటే 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కాబట్టి అంత పెద్ద సంఖ్యలో ఇక్కడ తప్పిదాలు జరగలేవని చెప్పేసి అనుకోవచ్చు. ఒకసారి లెక్కింపును పరిశీలిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. అధికారులు కావచ్చు, క్యాండిడేట్లు కావచ్చు, లెక్కింపును పరిశీలిస్తున్నటువంటి సందర్భాల్లో అలాగే ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులను కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భం అక్కడ ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైతే పోటీ చేసినారో పోటీదారుల తరపునటువంటి వ్యక్తులు కావచ్చు, లెక్కింపును పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడికి పోలింగ్ బూత్లో రావడం జరిగింది. మొత్తానికైతే పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కొంతమేరకు కొంతమంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా లెక్కింపు విషయంలో అయితే సీరియస్గానే తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే పరిగణలోకి వచ్చే ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను మాత్రం 25 ఓట్లను ఒక కట్టగా కట్టేసి వాటిని రేపు దాదాపు ఉదయంకు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇంతకుముందే సిఓ శ్రీనివాస్ గారు వెల్లడించినటువంటి సందర్భం ఉంది. అక్కడ కూడా అదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఒకసారి పూర్తి స్థాయిలో ఓట్లను కూడా లెక్కించి అందులో చెల్లని ఓట్లను పక్కకు పడేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. చెల్లే ఓట్లన్నింటిని కలిపి 25 ఓట్లు ఏవైతే ఉంటాయో 25 పత్రాలను ఒక చోట చేర్చి వాటిని బ్యాలెట్గా ఒక చోట రబ్బర్ వేసి ఉంచేసి దాదాపు రేపు ఉదయం వీటిని లెక్కించే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారులు అయితే పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. చెల్లని ఓట్లను అయితే పక్కన పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అధికారులకు దాదాపు ఓట్ల లెక్కింపు ఈరోజు దాదాపు అయిపోతుందని చెప్పేసి అనుకుంటూ తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గతంలో అది పూర్తి స్థాయిలో ఒక ఫస్ట్ రౌండ్లోనే దాని విజేతను ఎవరో తేల్చేసినటువంటి సంగతి అదే ఈసారి కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఒక్కసారి వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతంలో ఎలిమినేట్ అయిన వాళ్ళ పేర్లు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో ఎలిమినేట్ అయిన వాళ్ళ పేర్లు వెంకటేశ్వర్లు అని చెప్పి చూసుకోవచ్చు, ఎలిమినేట్ అయిపోయిండు. స్వాతి అని చెప్పేసి ఎలిమినేట్ అయిపోయింది. కంటే సాయి అన్న ఎలిమినేట్ అయిపోయిండు. ఇటు గోపాల్ రెడ్డి పన్నాల అని చెప్పేసి ఉంది, ఎలిమినేట్ అయిపోయిండు. చంద్రమోహన్ ఎల్ఏ అని చెప్పేసి ఎలిమినేట్. చిలుక చంద్రశేఖర్ కావచ్చు ఎలిమినేట్. జంగటి కైలాసం ఎలిమినేట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అటు పురుషోత్తం రెడ్డి ఎలిమినేట్. తాటికొండ వెంకట్రాజయ్య అని చెప్పేసి ఎలిమినేట్. ఇటు బంకర్ రాజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయినట్టు సమాచారం. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు 12 మంది ఎలిమినేట్ అయినట్టు సమాచారం అంతా ఉంది. మనకున్న లిస్టులో ఎవరైతే ఓట్లు కొంత మేరకు వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చదివే ప్రయత్నం చేద్దాం. పులి సరోత్తం రెడ్డి అని చెప్పేసి 2,316 ఓట్లు. అలాగే నర్సిరెడ్డి 4,852 ఓట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోల్పాక వెంకటస్వామి 428. హర్షవర్ధన్ రెడ్డి 4,463 అని చెప్పి చెప్తా ఉన్నారు. శంకర్ 120. ఏదైతే ఓయుజేఏసీ శంకర్ ఏదైతే ఉందో 120 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. దమ్మెర బాబురావు 129 అని చెప్పి చెప్తా ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి 6,076. ఇప్పుడు ఆల్రెడీ ఇది 11వ రౌండ్ దాకా ఇప్పుడు పెరిగినాయని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. పూల రవీందర్ 3,153. అటు సురేందర్ రాజ్ అని చెప్పేసి 2,069 అని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఓట్లన్నీ కలిపితే 23,641. దీని మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే ఎక్కడి వరకు 11,821 ఓట్లు వస్తే విజేతలుగా నిర్ణయిస్తారు. రెండో రౌండ్లోనన్నా ఆ ఫిగర్ని ఎవరైనా
దాటుతారా లేదంటే మారే అవకాశం ఉందా లేదంటే మూడో ప్రాధాన్యత కూడా లెక్క పెట్టాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మరికొద్దిసేపట్లో తెలియబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది విజేతలు ఎవరు అని చెప్పేసి చాలా ఉత్కంఠంగా ఉంది. అటు ఏదైతే ఉమ్మడి మెదక్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చూసుకుంటే కూడా టీచర్స్ ఎన్నికల్లో మొదటి స్థానంలో క్లియర్గా మల్కా కొమ్రయ్య గారు కనిపిస్తూ ఉన్నారు. అటు మహేందర్ రెడ్డి కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం రెండో స్థానంలో. టీచర్స్ ఎన్నికల్లో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి ఏదైతే కరీంనగర్ గ్రాడ్యుయేట్ తొలి ఫలితం అని చెప్పేసి, మరోవైపు కరీంనగర్ మెదక్ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్తో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో అయితే కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు సమాచారం. ఇవాళ రాత్రి 11 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అది మరింత సమయం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం రేపటి వరకు వేచి చూడాల్సిందే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. విజేతలు ఎవరు అనేది, ఆ విజేతలకు ఆల్రెడీ బీజేపీ ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అటు మల్కా కొమ్రయ్య విజయం దాదాపు ఖరారైందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు ఎన్నికల చూసుకున్నట్లయితే కూడా పూర్తి స్థాయిలో చాలా కష్టపడ్డట్టే కనిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అటు మల్కా కొమ్రయ్య విషయానికి వస్తే కావచ్చు, ఇటు ఎవరైతే శ్రీపాల్ రెడ్డి ఈ విషయానికి వస్తే పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డి, అటు మల్కా కొమ్రయ్య బీజేపీ నుండి, ఆ ప్రాంతంలో పిఆర్టీయూ నుండి మహేందర్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ విషయానికి వస్తే కూడా మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి టీచర్లకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ ఫలితాల కోసం అనేక మంది ఇలా టీవీలకు అతుక్కుపోయి ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఫలితాలు దాదాపు రాత్రి 1వ రౌండ్ క్లియర్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో రిజల్ట్ కోసం అయితే అందరూ ఉత్కంఠంగానే ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు. ఎవరు గెలుస్తారనే దానిపైన చాలా ఉత్కంఠ అయితే నెలకొంటా ఉంది. చూద్దాం మరి ఎవరు గెలవబోతూ ఉన్నారు, విజయం ఎవరిని తరిస్తాబోతా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.